ప్రజా సమస్యలు పరిష్కార వ్యవస్థలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఆదేశించారు. సోమవారం డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సుధాకర్ పాల్గొని ఫోన్ ద్వారా అందించిన అర్జీలను స్వయంగా ఆయన స్వీకరించారు. డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో 6 వినతులు అందాయి. అలాగే ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో కమిషనర్ భావన పాల్గొని అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. సంబంధిత అర్జీలను ఆయా అధికారులకు అందజేసి అర్జీలను నిర్ణీత గడువులోపు సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, కార్పొరేషన్ మేనేజర్ కర్రి సత్యనారాయణ, ఎస్ఈపి వెంకట్రావు, ఈఈ రాజు తదితరులు పాల్గొన్నారు. 10 గ్రీవెన్సెస్ వచ్చేసి కాంట్రాక్టర్ పెండింగ్ పేమెంట్స్ సంబంధించి ఉంది. అందులో చిన్న చిన్న పేమెంట్స్ ఏమేమి ఉన్నాయి అది మనం ఇమీడియట్గా ప్రాసెస్ చేస్తున్నాము. బట్ పెద్ద పేమెంట్స్ కోసం మనం సిఎఫ్ఎంఎస్కి వెయిట్ చేస్తున్నాము. పైన వాళ్ళు చెప్తున్నారు సిఎఫ్ఎంఎస్ ఎప్పుడు ఏం తొందరగా రావచ్చు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ టు రిలీజ్ దోస్ పేమెంట్స్ ఆల్సో. తర్వాత ఒక్క గ్రీవెన్స్ రిగార్డింగ్ టిడ్కో వాటర్ సప్లై ఆ సంబంధించి ఎస్సీ గారికి చెప్పడం జరుగుతుంది. అది కూడా ఇమీడియట్గా చేసేస్తాము. ఒక గ్రీవెన్స్ రిగార్డింగ్ ట్యాప్ కనెక్షన్ అది కూడా ఇంజనీరింగ్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అది కూడా రిజాల్వ్ చేసేస్తాము. ఒకటి రిగార్డింగ్ ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ అది కూడా ఇంజనీర్స్కి చెప్పాము. ఒకటి రిగార్డింగ్ ట్రీ కటింగ్ అది ఏడిహెచ్ గారికి చెప్పడం జరిగింది. అది కూడా ఈరోజు అయిపోతుంది. ఒకటి రిగార్డింగ్ ఎంక్రోచ్మెంట్ అది కూడా డీసీపీ గారికి చెప్పడం జరిగింది. అది కూడా మనం తొందరగా రిజాల్వ్ చేసిన ప్రయత్నం చేస్తాం.